హాయ్ అండి. ఈరోజైతే నేను బెండకాయ కర్రీ చేస్తున్నానండి. అది ఎలా చేయాలో చెప్తాను. నేను ముందుగా బెండకాయలు క్లీన్ చేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. తాలింపు గింజలు, కరివేపాకు వేసి, పచ్చిమిర్చి వేసి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఏగనిచ్చానండి. టమాటా ముక్కలు సన్నగా తరిగి తాలింపులు వేసి, పసుపు ఉప్పు వేసి బాగా కలియదిప్పానండి. కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకోవాలండి. కారం వేసి కొంచెం బాగా మగ్గనివ్వాలండి సిమ్లో పెట్టుకొని. బాగా మగ్గిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలండి. వేసిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలండి. ఒక మంట బాగా మరిగిన తర్వాత కస్తూరి మెంతండి. ఈ ఆకైతే చాలా టేస్టీగా వస్తుంది కర్రీలో వేసుకుంటే. నేనైతే ధనియాల పొడిగొట్టి పెట్టానండి. ధనియాలు వేంపుకొని ఎండు కొబ్బరి, తెల్లవాయి వేసి మసాలా తయారు చేశానండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం లైట్గా గరం మసాలా అండి, స్మెల్ కోసం గరం మసాలా వేసాను. థ్యాంక్ యూ సో మచ్. కొత్తిమీర వేసి